అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైద్యం పట్ల ఎంత శ్రద్ధ వహించి ముందు తీసుకెళ్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు. ఏ ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతోనే అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందాక మీకు చెప్పిన విధంగా ఈ 16% ప్రతి సంవత్సరం ఏదైతే పెరుగుతుందో, నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్స్ అందరితోటి మాట్లాడుతుంటే వాళ్ళు అంటా ఉన్నారు, దేశంలో ఎవరూ ఈ విధంగా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాత్రమే ఆలోచన చేసి అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం 16% ఖర్చు పెరుగుతుంది. ఇది పేద ప్రజల మీద మరియు ఎంతో మంది మీద, ప్రతి ఒక్కరి మీద ఖర్చు ఒత్తి ఏదైతే పెరుగుతుందో దీన్ని పూర్తిగా తగ్గించే దిశలోనే ఈ 16 నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మొదలు పెట్టడం జరిగింది. ఇంత దూరదృష్టితో ఆలోచన చేసి రాష్ట్ర ప్రజల గురించి ఈ విధంగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేరు. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సో అందుకోసం ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, మహిళా రంగం కానీ, ఏ రంగంలో తీసుకున్నా కూడా చాలా మంచి మార్గంలో అందరినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇంత మంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. కరోనా సమయంలో వైద్య సిబ్బంది అందరూ ఇక్కడే ఉన్నారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది వారు చేసిన మేలు, కృషి, సాహసం, దానితో పాటు వారు వారి ప్రాణాలను తెగించి ప్రజల కోసం సేవ చేశారు. వైద్య సిబ్బంది, డాక్టర్లకు, వైద్య సిబ్బంది మొత్తానికి అందరం గట్టిగా ఒక్కసారి ధన్యవాదాలు తెలపాలి. నాకు తెలిసి వారు సరిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండే ప్రతి ఒక్క డాక్టర్ కింద స్థాయి నుంచి పై స్థాయి మెడికల్ కాలేజ్ వరకు, హాస్పిటల్ వరకు ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారో, గవర్నమెంట్ సిబ్బంది ఉన్నారో, మీరు ఆ రోజు పనిచేయకపోయింటే ఈ పాటికి మేమందరం పిట్టల్లా ఎగిరిపోయేవాళ్ళం. ప్రతి ఒక్కరిని ఈరోజు ఒక 90%, 95% మేమందరం మిగిలినామంటే దానికి మీ శక్తి, దానితో పాటు మీ సాక్రిఫైస్ చాలా చాలా కారణం. మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంత వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ పెను మార్పుల్ని అందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఈ 16 మెడికల్ కాలేజీలు పూర్తవడం, ఈ విధంగా ఏరియా హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ హాస్పిటల్ కింద కన్సిడర్ చేసి ఈరోజు 24 కోట్లతోటి మనం ఇంత మంచి వాతావరణంలో ఈ హాస్పిటల్ నిర్మించడం, 8 ఓటీలు, ఎక్కడ ఎటువంటి ఆపరేషన్ తక్కువ కాకుండా ఇక్కడ సదుపాయంలోకి తీసుకొని రావడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.